ఓకే, నమస్తే అండి. శుభోదయం. గురుగీత చూద్దాం. గురుగీతలో చూద్దాం. 104 శ్లోకం. దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, పితృదేవతలు, నారద తుంబరులు, మహర్షులు మొదలైన వాళ్ళు కూడా గురు శుశ్రూష ఎందలి విధిని, గొప్పతనాన్ని వాళ్ళు కూడా తెలుసుకోలేరు, ఆ మహాత్యాన్ని. అందువల్ల వారు గురుసేవ చేయకపోవటం వల్ల, శ్రవణం మననం ఇలాంటివి చేయకపోవటం, గురుభక్తి లేని వాళ్ళు అవుతున్నారు. కాబట్టి గురు పరబ్రహ్మ తత్వాన్ని వాళ్ళు తెలుసుకోజాలరు. వాళ్ళు కూడా గురు అనుగ్రహాన్ని కూడా పొందలేరు. నిజంగా దేవ గంధర్వ యక్షాదులకు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు ఇలాంటి వాళ్ళకి స్థూల దేహం ఉండదు మనలాగా. అన్నింటినీ భావించగలరే కానీ కర్మలు చేసే అధికారం వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు భగవంతునికి భక్తులకి మధ్య ఏజెంట్లుగా పనిచేస్తూ ఉంటారు. భక్తులు చేసే, అందుకే కంటికి సూర్యుడు, మనం చెప్పుకున్నామా, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవతలు అధిదేవతలుగా ఉంటారని చెప్పుకున్నాం కదా, వాళ్లే అన్నమాట. భక్తులు చేసే కర్మలను, ఆలోచనలని తెలుసుకుంటూ వాళ్ళు కోరే కోరికలను భగవంతుడికి నివేదించి, భగవంతుని ఆజ్ఞ ప్రకారం ఎవరెవరికి ఏమి ఇవ్వాలో వాటిని ఇస్తూ ఉంటారు. ఏజెంట్లు అన్నమాట. అంటే భగవంతునికి భక్తులకి మధ్య ఏజెంట్లుగా ఉండి ఎప్పుడు తీరిక లేకుండా ఉంటారు. అసలే మనకి కోరికలు ఎక్కువ, ఇటు నుంచి అటు అటు నుంచి అటు, ఎప్పుడు తీరిక లేకుండా ఉండే వాళ్ళకి గురువు యొక్క విశిష్టత, గురువు శుశ్రూష, గురువు యొక్క అనుగ్రహం ఎలా పొందటం ఎలా సాధ్యం? గురు శుశ్రూష అంటే గురుసేవ. ఇవి 4: స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని 4 విధాల శుశ్రూషలు ఉన్నాయి. ఇక శుశ్రూష అంటే మరొక అర్థం కూడా ఉంది. శ్రోతం ఇచ్ఛా శుశ్రూష, శ్రవణం చెయ్యాలనే తీవ్రమైన కోరిక, ఇది కూడా శుశ్రూషే. శ్రవణం అంటే గురువు చెప్పిన విషయాలని వినాలి. గురు పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని శ్రవణం చెయ్యాలని, దానికి సంబంధించిన విషయాలన్నిటినీ తెలుసుకోవాలని తీవ్ర ప్రయత్నం చేయటమే శుశ్రూషకు మరి యొక్క అర్థం. గురు పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని పూర్తిగా గ్రహించటం ఎవరికి సాధ్యమవుతుంది? కేవలం గురువు యందు పరమభక్తి కలిగిన వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాదు, గురుతత్వం అనేది మనస్సుకి, వాక్కుకి, వీటన్నిటికీ కూడా అతీతం. మనస్సుకి వాక్కుకి కూడా అందేది కాదు. కాబట్టి మనస్సుతో ఆలోచించే వాళ్ళకి తెలియదు, వాక్కుతో చెప్పే వాళ్ళకి, వినే వాళ్ళకి కూడా తెలియదు గురుతత్వం అన్నమాట. మరి అసలు నిజం అనుభవైక వేద్యం. అనుభవిస్తేనే కానీ ఆ గురుతత్వం అనేది మనకి మనస్సుతోనూ ఊహించలేం, వాక్కుతోనూ చెప్పలేం. అది కేవలం అనుభవ సాధ్యమే. గురు యథార్థ స్వరూపం ఏంటి? గురువుల్లోని అఖండమైన జ్ఞానతత్వం. గురువు యొక్క అసలు స్వరూపం ఎదురుకుండా కనిపించే నామరూపాలు కాదు, ఆయనలోని జ్ఞానతత్వం. ఆత్మజ్ఞానంలో నిలిచిన శక్తి. ఆయన ఆత్మజ్ఞానంలో నిలబడమే కాదు, మన దగ్గర ఉన్న శిష్యులని కూడా ఆత్మజ్ఞానంలో నిలపగలిగే శక్తి ఆ గురు పరమాత్మకి మాత్రమే ఉంటుంది. ఇంతకీ గురుతత్వం అంటే ఏంటి అంటే, గురువులోని అఖండ జ్ఞాన శక్తే గురుతత్వం. గురువుకి గల ఆత్మజ్ఞాన బోధనా శక్తి, ఆత్మజ్ఞానం నందు నిలవగల శక్తి, సందేహాలను తొలగించగల శక్తి, మోక్ష మార్గంలో ప్రయాణించాలని తీవ్ర ప్రయత్నం చేసే వాళ్ళకి మార్గాన్ని చూపే శక్తి, ఇవన్నీ గురువు యొక్క యథార్థ స్థితి. గురుతత్వం యొక్క ఆధిక్యతను ఈ విధంగా మనం తెలుసుకోవాలి. ఆయన కేవల జ్ఞానంలో ఉండటం కాదు, తన దగ్గరకు వచ్చిన వాళ్ళని కూడా అందులో నిలిపే ప్రయత్నం చేసి ఆయనే చెయ్యి పట్టుకు నడిపించేది ఆ పరమ గురువే. గురు బ్రహ్మ యొక్క యథార్థ తత్వం కేవల శాస్త్ర జ్ఞానం కలవాళ్ళు తెలుసుకోగలరా? మరి ఎవరు తెలుసుకోగలరు? 105వ శ్లోకం చూద్దాం. తార్కికాశ్చాందసాశ్చైవ దైవజ్ఞా కర్మఠా ప్రియే లౌకికాస్తేన జానంతి గురుతత్వం నిరాకులం. ఓ పార్వతి ప్రియే, ఓ పార్వతి, గురు బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే అది బుద్ధితో గ్రహించగలిగింది కాదు. బుద్ధికి అతీతంగా వెళ్ళినప్పుడు మాత్రమే అవగతమవుతుంది, అంటే అర్థమవుతుంది. మరి తర్కశాస్త్రంలో గొప్ప పాండిత్యం సంపాదించిన వాళ్ళైనా, వేదాలన్నిటినీ అవపోసన పట్టిన వాళ్ళైనా వారు శాస్త్ర వాసనలో మునిగిపోతారు.
వేదాలని చదువుతారు, అంత అక్షర దోషం లేకుండా చదువుతారు, కానీ దాని లోపల ఉన్న లక్ష్యార్థాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. బుద్ధితో మాత్రమే ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. కాబట్టి బుద్ధికి అతీతము, వేదాలకి అతీతము అయిన గురు బ్రహ్మ తత్వాన్ని వాళ్ళు తెలుసుకోలేరు. వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉండదు, అందువల్ల ఉండదు వాళ్ళకి. ఆత్మజ్ఞానం వాసనాత్రయంలోని శాస్త్ర వాసనకు సంబంధించింది. ఇక జ్యోతిష్యులు గాని, యజ్ఞయాగాది క్రతువులు ఆచరించే కర్మఠులు, కర్మఠులు అంటే కర్మలు చేసేవాళ్ళు, వాళ్ళు గాని వాళ్ళ వ్యవహారాల్లో నిమగ్నమై మనోబుద్ధులని పరిధిని దాటి ఆ మనస్సు బుద్ధి పరిధిలోనే ఉంటారు తప్ప అది దాటి ఇంక ప్రయత్నం చేయరు. ఆ రెండింటిని వదిలిపెడితేనే కదా మనం నేను ఆత్మని అని తెలుసుకోగలము. ఆ రెండు గట్టిగా పట్టుకుంటే మనస్సు బుద్ధిని, అది గట్టిగా పట్టుకుంటే ఈ లౌకిక ప్రపంచంలోనే ఇందులోనే ఉంటాం. గురు పరమాత్మ యొక్క తత్వాన్ని మనం తెలుసుకోలేము అంటూ, గురు బ్రహ్మ తత్వం మన బుద్ధికి అతీతం, అందేది కాదు. పోనీ వేదాలకి అతీతమే. వాసనాత్రయాన్ని అతిక్రమించింది అంటే శాస్త్ర వాసన లోబడేది కాదు, ఇది అలౌకికం. శాస్త్రాలలో చెప్పబడి ఉన్నది కాదు, దానికి అతీతమైనది. ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది. అందుకే అలౌకికం. లౌకికం అంటే ఇక్కడ ఉన్నవన్నీ మనం గ్రహించేవి. అలౌకికం అంటే నోటితో చెప్పేది కాదు, మనస్సుతో వర్ణించేది కాదు, ఆలోచించేది కాదు, బుద్ధితో వర్ణించేది కాదు, మనం అనుభవంలోనే మాత్రమే తెలుసుకోగలిగేది, దాన్ని అలౌకికం. సందేహరహితం కూడా. వ్యాకరణం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలని ఎంతకాలం అధ్యయనం చేసినా పరిపూర్ణత్వం సిద్ధించదు. ఎందుకంటే ఇంకా చాలా ఉంటుంది. మనం ఎంతకాలం నేర్చుకున్నా దాంట్లో ఇంకా నేర్చుకోవాల్సింది చాలానే ఉంటుంది, ఇంకా ఇంకా తెలుసుకోవాల్సినవి ఉంటాయి. కానీ శాస్త్రాలను వదలలేక వాళ్ళందరూ శాంతికి దూరం అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇంకా లోతుగా వెళ్ళలేరు, తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికి కుదిరినంత వరకు తెలుసుకుంటారు. ఒకవేళ అలా తెలియజెప్పేవాళ్ళు లేకపోతే అశాంతికి, సగం సగం తెలుసుకున్న అశాంతికి గురవుతూ ఉంటారు. మరి గురుతత్వాన్ని ఎంతటి వారైనా, పండితులైనా ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? కారణం ఏంటి? ఇది 106వ శ్లోకం. మహాహంకార గర్వేణ తపో విద్యా బలేన చ భ్రమంతి చాస్మిన్ సంసారే ఘటీయంత్రం యథా పునః. ఎవరైతే నేను గొప్పవాణ్ణి, నా అంతటి వాడు ఇంకొకడు లేడు అనుకుంటూ జబ్బలు చర్చుకుంటూ ఉండే అహంకారులు, నేను గొప్ప తపస్సంపన్నుడిని, నేను గొప్ప జ్ఞానిని, గొప్ప ఝానిని, గొప్ప విద్యావంతుణ్ణి, గొప్ప పండితుణ్ణి, నేను 10 మందినైనా ఒక్కసారే మట్టి గర్పించగల బలశాలిని, నేను సర్వాధికారాలు గల ప్రభువుని, ఎలాంటి శాసనాలైనా క్షణంలో చేసి ప్రజలందరినీ పరిపాలించగలను, నేను తలుచుకుంటే ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళైనా క్షణంలో దింపేయగలను, ఎంతటి వాళ్ళనైనా జైలుకు పంపించగలను, ఎలాంటి వాళ్ళనైనా సరే నేను తలుచుకుంటే కాపాడగలను. ఇవన్నీ తమోగుణ రజోగుణాల్లో నిండిపోయిన వారి యొక్క వాచాలత్వం. వాళ్ళు గొప్ప అగాధంలో పడిపోయి మునుగుతూ తేలుతూ ఉంటారు. వారంతా నాకే కావాలి, అందరూ నన్నే ఆశ్రయించాలి, అందరూ నన్నే తలుచుకోవాలి, ఈ దేశం అంతా నా గుప్పిట్లోనే ఉండాలి అనే అహంకార మమకారాలు తలకెక్కిన వాళ్ళు. ఏదైనా ఉండొచ్చు కానీ అహంకార మమకారం తలకెక్కకూడదు. తలకెక్కిందా పతనమే. గొప్పదైన గర్వంతో రెచ్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు తమ యథార్థ స్వరూపాన్ని ఎలా తెలుసుకోగలుగుతారు? ఇవన్నీ చేస్తున్నప్పుడు నేను పరమాత్మనని వాళ్ళెలా తెలుసుకుంటూ ఉంటారు? గురు బ్రహ్మ యొక్క యథార్థ తత్వాన్ని కూడా తెలుసుకోలేరు. ఇలాంటి వాళ్ళని ఏతం బాణతో పోల్చి చూపిస్తారు. అంటే తోటకి నీరు పెట్టాలంటే ఒక బాణకి తాడు కట్టి బావిలోకి వదులుతారు. బాణో లేకపోతే బకెట్, అది నీటిని నింపుకుని పైకి వచ్చి ఆ నీటిని బావి పక్కన కిందకి దాని ఇలా పైకి ఇలా నొక్కగానే అది పైకి వస్తుంది. అది పట్టుకుని ఆ బకెట్ గాని బాణ గాని పట్టుకుని నీళ్లు ఇందులో పోసేస్తారు. మళ్ళీ దాన్ని లోపలికి వెళ్తుంది, నీళ్లు పట్టుకొస్తుంది. ఆ కర్ర లాంటి దాన్ని కిందకి తొక్కుతారు, ఏతం బాన్ అంటూ ఉంటారు. కిందకి తొక్కినప్పుడు అదేం చేస్తుంది? పట్టిన నీళ్ళని పైకి తీసుకొచ్చి ఇక్కడ పోస్తుంది. ఇది
తోటల్లో పొలాలలో ఈ యాతంబాన్లు ఉంటాయి. సాధారణంగా ఇళ్ల దగ్గర ఉండవు కానీ పొలాలలో, పెద్ద పెద్ద పొలాలు, పూర్వం ఇప్పుడన్నీ మోటార్లు పెట్టేశారు కాబట్టి యాతంబాన్ తెలియదు. పెద్ద పెద్ద నూతులు ఉంటాయి, చాలా పెద్దవన్నమాట, చాలా వైశాల్యం కలిగిన నూతులు. ఆ వాటిల్లో ఈ యాతంబాన్లు వేసి పొలాలకు నీళ్లు పెట్టుకునేవారు. వాళ్ళు అలా ఒక మోటార్ తో ఏర్పాటు చేసి, అలా నీటిని పైకి వచ్చి పక్కన పోసేసి తిరిగి బావిలోకి వెళ్తుంది. అలా ఒక మోటార్ తో ఏర్పాటు చేస్తారు. దానికి ఒక మోటార్ పెడితే దాని అంతటా అదే నీళ్లు పైకి తీసుకొచ్చి పోస్తూ ఉంటుంది, మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆ నీరు కాలువల ద్వారా తోటలో ప్రతి చెట్టుకు చేరేటట్లుగా కాలువలు తీసి ఉంచుతారు. ఈ ఏతంబాన ఎలా పైకి కిందకి పోతూ ఉంటుందో అలాగే ఈ అహంకార గర్వితులు ఈ లోకంలోకి వస్తూ పోతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎప్పటికీ ముక్తి అనేది కలగదు. అంటే అనేక జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఈ జన్మలో చేసిన కర్మఫలాలు వాసనలతో వెళ్ళి తిరిగి మళ్ళీ ప్రారంభంతో జన్మ తీసుకుని వస్తూ ఉంటారు. మళ్ళీ పోతూ మళ్ళీ వస్తారు. ఇదే సంసార జనన మరణ చక్రం. మరి ఈ చక్రం నుంచి బయటపడలేరు, పదాలని అందుకోలేరు, అలా పడాలని కూడా అనుకోరు, బయటపడాలని కూడా తెలియదు వాళ్ళకి. మరి ఆ జన్మలలో చేసిన కర్మలకు ఫలితంగా అనేక దుఃఖాలను కూడా అనుభవిస్తూ ఉంటారు. ఎలా? కుక్కగా, పిల్లిగా, బల్లిగా, పావుగా, తేలుగా, పశువుగా, పక్షిగా, పురుగుగా అనేక నీచ నికృష్ట జన్మలు ఎత్తుతూ ఉంటారు అహంకార మమకారాల వల్ల. మరి గురుతత్వాన్ని వీళ్ళందరూ ఏమాత్రం తెలియని వాళ్ళే. వీళ్ళందరూ గురు పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అంటే, ఆ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయని వాళ్ళ గత ఏమవుతుంది? ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో 107వ శ్లోకం చూద్దాం. యాజ్ఞినోపి న ముక్తా స్యుః న ముక్తా యోగినస్తథా తాపస ఆపి నో ముక్తా గురుతత్వాత్ పరాన్ముఖా. గురుతత్వం తెలియజాలని వాళ్ళు, గురువు యొక్క జ్ఞానస్థితిని తెలుసుకోలేని వాళ్ళు, గురువుకు సంపూర్ణ శరణాగతి చెందని వాళ్ళు, గురువుపై పరమ భక్తి విశ్వాసాలు లేని వాళ్ళు, ఎంతటి గొప్ప వాళ్ళైనా, యజ్ఞయాగాదులు గనక చేసిన యాజ్ఞికులైనా, యాగాన్ని నిర్వహించిన యోగులైనా, గొప్ప తపశ్శక్తి సంపన్నులైనా వారెవ్వరూ ఎప్పటికీ మోక్షాన్ని పొందరు అని స్పష్టం చేస్తున్నారు. కొందరు గొప్ప గొప్ప యజ్ఞాలు యాగాలు చేస్తారు, సోమయాజి అనే బిరుదులు పొందుతూ ఉంటారు. రాజసూయ అశ్వమేధ యాగాలు చేసిన రాజులు ఉన్నారు. అయితే ఎంత గొప్పగా యజ్ఞాధికాలు చేసినా వాళ్ళకి గురుభక్తి లేకపోయినప్పుడు, గురు తత్వాన్ని యథార్థంగా తెలుసుకోకపోయినా వారికి ఎటువంటి మోక్షం అనేది కలగదు. మళ్ళీ భూమి మీదకి రావటం, స్వర్గానికి, ఆ పుణ్యఫలాల కోసం స్వర్గానికి వెళ్ళటం, అవి అయిపోయాక భూమి మీద జన్మించడం. కొందరు ఎంతో కష్టపడి యోగాన్ని ఆచరిస్తారు, కొంతమంది హఠయోగాన్ని ఆచరిస్తారు. దానికోసం అనేక విధాలుగా శరీరాన్ని హింసిస్తూ ఉంటారు. ఈ యోగ మహిమ వల్ల కొందరు అణిమాది అష్టసిద్ధులు సాధిస్తారు. అణిమ, గడిమ, ఈ సుప్త శుద్ధి, వసిప్త శుద్ధి ఉన్నాయి కదా, అలాంటివి. కొందరు నీటి మీద నడుస్తారు, కొంతమంది గాలిలో తేలియాడతారు, కొందరు వస్తువులను సృష్టిస్తూ ఉంటారు. ఇలా అనేక రకరకాల విద్యలు నేర్చుకుని ప్రదర్శన చేస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదు, వాళ్ళకి ఎప్పటికీ మోక్షం కలగదు. ఇందులోనే కొట్టుకుంటూ ఉంటారు. ఇక కొందరు వనాలలో, అరణ్యాల్లో, కొండ గుహలలో, నదీ తీరాల్లో, సముద్రపు అంచులలో, ఏకాంత ప్రదేశాల్లో అనేక కష్ట నష్టాలు కోర్చి తీవ్రమైన తపస్సులు చేస్తారు. కొందరు వేసవిలో పంచాగ్ని మధ్యమంలో, కొందరు శీతాకాలంలో ప్రవహించే చన్నీటిలో గొంతు వరకు నిలబడి, ఇంకా కొందరు రకరకాలుగా శరీరాన్ని హింస పెడుతూ కఠినతరమైన తపస్సులను కొనసాగిస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి ఆ తపస్సుల వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు కలిగినా ఆత్మజ్ఞానం ఉండదు. అందువల్ల అది కూడా వృధాయే అవుతుంది. దీన్ని బట్టి ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయనకు సంపూర్ణ శరణాగతి చెంది ఆయన్ని సేవించి ఆయన ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొంది గురుతత్వాన్ని తెలుసుకున్నట్లయితే సర్వకర్మ బంధ విముక్తిని చెంది మోక్షాన్ని పొందగలుగుతారు. గురుతత్వాన్ని తెలుసుకోలేక గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందకపోతే ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా, యోగంలో నిలిచినా, గొప్ప తపస్సులు ఆచరించినా అన్ని వ్యర్థాలే అని మనం గ్రహించాలి. ఇక ఆఖరి శ్లోకం చివరికి వచ్చాం. ఇక్కడ ఈ అధ్యాయంలో ఇంకా ఉన్నాయి, ఇంకా కొన్ని అధ్యాయాలు ఉందా ఇందులో.
చివరిగా గురుసేవ యొక్క అవసరాన్ని, గురుసేవ పరమార్థాన్ని తెలియజేస్తున్నారు 108వ శ్లోకం. న ముక్తాస్తు చ గంధర్వాః పితృయక్షాస్తు చారణాః ఋషయః సిద్ధదేవాద్యా గురుసేవా పరాన్ముఖా. గురుసేవ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ మొదటి అధ్యాయాన్ని ముగిస్తున్నారు 108 శ్లోకాలతో. ఈ అధ్యాయం మొత్తం సారం, ముఖ్య విషయం ఈ చివర ఇక్కడే హెచ్చరిక చేస్తున్నారు. గురుసేవ అనగానే చాలా మంది ముఖం తిప్పుకుంటారు. వారే గురుసేవ పరాన్ముఖులు. ఇష్టం లేకపోవటం, పరాన్ముఖులు అంటే మొహం పక్కకు తిప్పుకోవటం, అబ్బో గురువు సేవ చేయాలా అనేవాడు. ఇక గురుసేవ చేస్తే పుణ్యం అని గాని, అలా చేసే వాళ్ళని చూసి గాని యాంత్రికంగా ఆ గురువు పాదాలని వంతుల వారీగా ఒక్కొక్క నిమిషం గాని, అర నిమిషం గాని క్యూలో నిలబడి ఒత్తుతారు. ఇది కూడా నిజమైన గురుసేవ కాదు. కాకపోతే గుడ్డులో మెల్లన్నట్లుగా అసలు లేని దానికంటే కొంచెం మెరుగు. పైగా గురుసేవకు వీళ్ళు విముఖంగా ఉండరు. గురుసేవ చేయడానికి విముఖత అయితే ఉండదు, కానీ లోపల నుంచి ఏమీ ఉండదు. పుణ్యం ఏదో వస్తుందనే ఉద్దేశంతో గురు కాళ్ళు పట్టుకుంటారు. అయితే నిజమైన ఆత్మజ్ఞానం పొందుతున్న వాళ్ళు, మోక్షాపేక్ష తీవ్రంగా ఉన్నవాళ్ళు, సద్గురు మాహాత్మ్యం తెలిసిన వాళ్ళు, గురువు ద్వారా మోక్ష సాధన ఉపాయాలు గ్రహిస్తూ ఆచరణలో పెట్టుకుంటున్న వాళ్ళు తప్పనిసరిగా గురుసేవ చెయ్యాలి. గురుసేవ అంటే కాళ్ళు వత్తటం మాత్రమే కాదు, అన్ని విధాల గురువుకు చేసే శుశ్రూషే నిజమైన గురుసేవ. నిజమైన ఆత్మజ్ఞానాన్ని పొందుతున్న వాళ్ళు, మోక్షాపేక్ష తీవ్రంగా ఉన్నవాళ్ళు, సద్గురు మహాత్మ్యం తెలిసిన వాళ్ళు, గురువు ద్వారా మోక్ష సాధనా ఉపాయాలను గ్రహిస్తూ ఆచరణలో పెట్టుకునేవాళ్ళు తప్పనిసరిగా గురుసేవ చేయాలి. గురుసేవ అంటే కాళ్ళు వత్తటం కాదు, అన్ని విధాల గురువుకు చేసే శుశ్రూషే నిజమైన గురుసేవ. స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని 4 చెయ్యాలి. అలాగే గురు ధ్యానం, గురు పూజ, గురు మంత్ర జపం చెయ్యాలి. ఒక్క మాటలో చెప్పాలంటే గురువే నా దైవం, గురువే నా గతి, గురువు కన్నా నాకు అన్యమైనది ఏదీ లేదు. గురువుకు ఏ విధమైన మానసిక బాధ కలిగించకూడదు. గురువుని అన్ని విధాలా సంతోష పెట్టాలి. గురువు మనసెరిగి ప్రవర్తించాలి. తల్లి, తండ్రి, బిడ్డలు, బంధుమిత్రులు మొదలైన అందరికన్నా నాకు గురువే సర్వస్వం అని మనస్సులో భావించినప్పుడు వాక్కు ద్వారా వచ్చే మాటలు గాని, చేతల ద్వారా వచ్చే కర్మలు గాని అన్ని గురు సేవకు సరి అయిన అర్థంగా ఉండిపోతాయి. అది మనం నోటితో చెప్పేది కాదు, మన చేతలలో తెలుస్తూ ఉంటాయి. ఇదే మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా చేసే గురుసేవ. గురువుకు నమస్కరించేటప్పుడు గాని, సేవ చేసేటప్పుడు గాని ఎవరైనా చూస్తారేమో అని సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అలా సిగ్గుపడాల్సింది ఎప్పుడు అంటే చెయ్యకూడని పని చేసినప్పుడు మాత్రమే. మరి గురుసేవ మాహాత్యాన్ని తెలుసుకోలేక గురుసేవ పట్ల పరాన్ముఖులయ్యే దేవతలు గాని, పరాన్ముఖులు అంటే విముఖత్వం, గురువుకి సేవ చేయటానికి విముఖులైన వాళ్ళు దేవతలు కావచ్చు, యక్షులు కావచ్చు, గంధర్వులు కావచ్చు, పితరులు గాని, చారుణులు గాని, సిద్ధులు గాని, మునీశ్వరులు గాని, ఋషిపుంగులు గాని ఎవరైనా ఎంతటి వాళ్ళైనా ముక్తిని పొందలేరు అని ఘంటాపదంగా తెలియజేస్తూ శ్రీ గురుగీత గ్రంథంలోని మొదటి అధ్యాయాన్ని ముగిస్తున్నారు పరమశివుడు. హితిస్కాంద పురాణే ఉత్తరకంఠే ఉమా మహేశ్వర సంవాదే శ్రీ గురు గీతాయాం ప్రథమాధ్యాయః. ఇదం ఉమా మహేశ్వరాయ ఇదం నమః.